నమస్తే అండి, నేను డాక్టర్ వెంకట్, డిఎంహెచ్ హైదరాబాద్. సో ఈరోజు మనం వేసవి కాలంలో వచ్చే వ్యాధుల గురించి మాట్లాడుకుందాం. మరి ఈ వేసవి కాలం రాగానే దాదాపుగా చికెన్ పాక్స్, మమ్స్, ఆ తర్వాత ఈ స్కార్లెట్ ఫీవరు, వడదెబ్బ, డయేరియాలు అండ్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా వడదెబ్బ పరంగా ఈసారి చూసుకుంటే కనుక ఎండలు ఎక్కువగా ఉంటూ ఉన్నాయి. ఆల్రెడీ ఇండికేషన్స్ మనకు వస్తూ ఉన్నాయి. సో ఎండలు ఎక్కువగా ఉంటాయని చెప్పి సో మేము ఈ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్లో ముందే ఒక ప్రిపరేషన్ జరుగుతూ ఉంటుంది. ఏ టైం లోపల ఏ డిసీజెస్ రావచ్చు అని చెప్పి. సో దీంట్లో ముఖ్యంగా వడదెబ్బ పైన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనేది ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే వడదెబ్బ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎండాకాలంలో పనికి ఎవరు వెళ్తారు, వాటిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివనే పైన ఆల్రెడీ మేము పాంప్లెట్స్ రిలీజ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం అందరికీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా హీట్ స్ట్రోక్ అనే దాన్ని కనుక చూసుకున్నట్టయితే అండ్ మనము ఎక్కువగా ఎండలో వెళ్ళినప్పుడు మన శరీరంలోని లవణాలన్నీ వెళ్ళిపోయి మనము దాంట్లో సన్ స్ట్రోక్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో దీంట్లో మైల్డ్, మోడరేట్, సివియర్ అని ఉంటుంది. వీటిని బేస్ చేసుకొని మైల్డ్ ఉన్నప్పుడు ఏం చేయాలి, మోడరేట్ ఉన్నప్పుడు ఏం చేయాలి, సివియర్ ఉన్నప్పుడు ఏం చేయాలి అనే దాని పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అందరికీ సూచిస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బయట వర్క్ అంటే పనిచేయడానికి వెళ్ళినప్పుడు ఎండలో ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు ఫస్ట్ మన బాడీలో ఉన్నటువంటి లవణాలు పోవడం ద్వారా ఇమీడియట్గా వర్క్ ప్లేస్లలో అన్నింటిలో కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ పెట్టడము, లేకుంటే పల్సటి జావ లాంటి దాన్ని తాగడము, లేకుంటే గంజిదాని దాన్ని తాగడము, కొబ్బరి బొండాలు తాగడం అలాంటివి మనం చెప్తూ ఉంటాం. అప్పుడు ఫస్ట్ ఏమవుతుంది, నీరసం లాంటివి రావడం కానీ, కళ్ళు తిరగడం లాంటివి జరగడం కానీ ఇవి జరుగుతూ ఉంటాయి. సో ఇవి జరిగినప్పుడు ఇమీడియట్గా మనము మన బాడీలో ఉన్న లవణాలు వెళ్ళిపోతూ ఉన్నాయి, అంటే ఎవాపరేషన్ ద్వారా వెళ్ళిపోతూ ఉన్నాయి. లవణాల్లో మనం నింపుకోవాలని అర్థం. సో ఇమీడియట్గా ఓఆర్ఎస్ ద్రావణాన్ని ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్ తీసుకొని కనుక 5 లీటర్స్ దీంట్లో కలిపి దాన్ని కనుక తాగించినట్టయితే లవణాలు అంటే రిప్లేషన్ అవుతాయి, మళ్ళీ యాక్టివ్గా మనం తయారు కావడం జరుగుతుంది. లేదు శరీరం ఎండిపోతూ ఉంది, నాలుక పైన కూడా ఎండిపోతూ ఉంది అండ్ దేర్ ఇస్ హ్యూమిడ్ అనే వెదర్, ఇది ప్యాడ్ పైన వాటర్ కంటెంట్ అనేది లేనట్టయితే ఏమైపోద్ది అంటే ఇమీడియట్గా మనము శరీరంలోని షాక్ గురి కావడం అనేది జరుగుతుంది. ఇమీడియట్గా దాన్ని చల్లగాలి ప్రదేశంలోకి తీసుకొని రావడము, చల్లగాలి లాంటి ఫ్యాన్స్ లాంటివి పెట్టడము, ఆ తర్వాత మనము ప్రాథమిక అయినటువంటి ఓఆర్ఎస్ లాంటివి ఇవ్వడము ఇది చేయాల్సి వస్తుంది. లేదు సివియర్ డిహైడ్రేషన్ ఉంది, పల్స్ పీపీ పడిపోతూ ఉంది, షాకు గురయ్యారన్నప్పుడు ఇమీడియట్గా మనము ఈ యాక్టివిటీస్ చేసుకుంటూనే పైన చెప్పిన యాక్టివిటీస్ ఏదైతే చేసుకుంటూనే ఇమీడియట్గా హాస్పిటల్ షిఫ్ట్ చేసి వాళ్ళను కూలింగ్ ప్లేస్లలో ఉంచేసి ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇప్పించడం అనేది చేస్తూ ఉండాలి. సో ఇందులో భాగంగా మేము ప్రతి చోట ఆల్రెడీ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అనేది ప్రతి పిఎస్సీలలో అందరికి కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి పిఎస్సీ వాళ్ళకు కూడా మీరు డైలీ ఓఆర్ఎస్ జింక్ కార్నర్ అనేది పెట్టండి అని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఇదే భాగంగా ఈ సమయం లోపల నీటి ఎద్దడి కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు దామేస్తే తాగుతూ ఉంటాము, దాంతో డయేరియాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనికోసం అని చెప్పి ఆల్రెడీ ఓఆర్ఎస్ జింక్ ద్రావణం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి, అందరికి ఇవ్వండి అని కూడా చెప్తా ఉన్నాం. సో అట్ ద సేమ్ టైం చర్మం పైన చర్మంలో సమస్యలు అనేవి తలెత్తుతూ ఉంటాయి. ఇప్పుడు మనకు చాలాసార్లు చూస్తాం, ఎండాకాలం రాగానే చాలామంది దురదలతోటి ఇదైతే పోతూ ఉంటారు. సో ఈ దురదలు అనేవి ఎందుకు వస్తూ ఉన్నాయి, చర్మంలో వచ్చే జాగ్రత్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మనము రెగ్యులర్గా మనం అంటే చల్లని ప్రదేశాల్లో ఉండడం కావచ్చు, స్వెట్ అనేది ఎక్కువగా పడిపోకుండా చూసుకోవడం కావచ్చు. అండ్ ఈ స్వెట్ ఇవన్నీ అయినప్పుడు ఏమైపోతాయి అంటే బ్యాక్టీరియల్గా చేరి మనకు దురదలు వస్తూ ఉంటాయి. దాంతో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం స్కార్లెట్ ఫీవర్ అని ఒక మెన్షన్ చేసుకున్నాము. వీటితో కూడా స్కార్లెట్ ఫీవర్ ఎండాకాలంలో వచ్చేసి అది బ్యాక్టీరియా, స్ట్రెప్టోకాకన్ బ్యాక్టీరియా అనేది దాంతో వస్తూ ఉంటుంది. దీంతో వచ్చినప్పుడు దురదలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అండ్ ఫీవర్ కూడా వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ట్రీట్మెంట్ తోటి తగ్గుతూ ఉంటాయి. కానీ మనం ఎండాకాలం తీసుకునే జాగ్రత్తలు కనుక తీసుకున్నట్టయితే వీటిని మనము తగ్గించుకోవడానికి అవకాశం అనేది ఉంది. చికెన్ పాక్స్ వరకు చూసుకుంటే కనుక అది వైరల్ డిసీజ్, వైరల్ సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్. రాగానే మనం జాగ్రత్తలు తీసుకోవడము అండ్ వాటికి ఇండ్లలో చాలామంది అమ్మవారు అని చెప్పి ఇంట్లో పెట్టి సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కు సోకేటట్టు చూస్తూ ఉంటారు. అలా కాదు, మీరు ఫస్ట్ డాక్టర్లను సంప్రదించండి.
ఈజ్ ఎ సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్. కొన్ని జాగ్రత్తలు ఏదైతే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్టయితే అది సమసిపోయే అవకాశం అనేది ఉంది. లేదు దాన్ని తీవ్రంగా ఉంటుంది, ఇక చికెన్ పాక్స్ ఇవన్నీ ఎక్కువగా వచ్చాయి, దాన్ని కంపల్సరీ డాక్టర్కి చెప్పండి. దానికి తగిన సింపుల్ రెమెడీస్ ఉంటాయి. చికెన్ పాక్స్ వచ్చినప్పుడు కొన్ని మెడిసిన్స్ రాయడానికి, కొన్ని మెడిసిన్స్ తీసుకోవడానికి ఉంటుంది. సో దాన్ని కనుక ప్రాపర్ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఇమీడియట్గా ఈ ఎండాకాలం వచ్చే వ్యాధుల నుంచి మనం తప్పించుకోవడానికి అవకాశం అనేది ఉంది. కానీ జాగ్రత్తగా ఒకటి తీసుకోండి. ఎక్కువ టెంపరేచర్ రావడానికి అవకాశం ఉందని చెప్పి ఆల్రెడీ మనకు వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉన్నది. జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైతే మార్నింగ్ పూట పనులకు వెళ్ళడం, లేదంటే సాయంత్రం వెళ్ళడం, ఇన్ బిట్వీన్ దాన్ని అవాయిడ్ చేయడానికి ఉంటే బాగుంటుంది. మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దానికి సరిపడా మందులు అనేటివి ఉన్నాయి. దయచేసి అక్కడి నుంచి మీరు తీసుకోండి. లేనట్టయితే మా దృష్టికి తీసుకొచ్చినా మేము ఇమీడియట్గా పెట్టించడానికి చూస్తాం. ఆల్రెడీ మేము ప్రతి ఒక్క మందు అక్కడ ఉండేటట్టు చేశాము. ఓఆర్ఎస్ జింక్ కార్నర్లు ప్రతి పిఎస్లో ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి దాన్ని వాడండి. మన హైదరాబాద్లో చూసుకున్నట్టయితే 169 బస్తీ దవాఖానాలు, 91 యూపీఎస్సీలు, 250 దాదాపుగా నియర్లీ 250 సెంటర్స్ ఉన్నాయి. అదే కాకుండా మీకు సిహెచ్సీలు ఉన్నాయి, ఏరియా హాస్పిటల్స్ ఉన్నాయి, అండ్ టెర్షరీ హాస్పిటల్స్ ఉన్నాయి. మనకు పెద్ద ఎత్తున అందుబాటులో ఆసుపత్రి ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి వాటిని వాడుకోండి. అట్ ద సేమ్ టైం 108 ఫెసిలిటీస్ ఉన్నాయి. మీరు ఇమీడియట్గా కాల్ చేసినట్టయితే 108 వస్తుంది. మీకు సరిపడా రవాణా సదుపాయంతో హాస్పిటల్కి చేరవచ్చు. సో ఇది ఆరోగ్య శాఖ నుంచి మేము ఇచ్చే సలహాలు, సూచనలు. థ్యాంక్ యూ.